ఒక విధవరాలి కుమారుడు చనిపోయిన సమయంలో యేసు ప్రభు బ్రతికించాడు. విధవ సహాయకులు ఎవరు లేని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే దేవుడు చూసి కనికరపడి, యేసు ప్రభు కనికరపడాడు అంటే ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆయన కనికరము ఒక యవనస్తుని బ్రతికించింది. ఆయన కనికరము ఒక కుష్ఠరోగిని బాగు చేసింది. ఆయన కనికరము ఒక గుడ్డివానికి కన్నులు ఇచ్చింది. ఆయన కనికరము చెదిరిపోయిన కుటుంబాలను బాగు చేసింది. ఆయన కనికరము అనేకమైనటువంటి రోగులను స్వస్థపరిచింది. యేసు ప్రభు కనికరము నీవు పొందగలిగి ఉండాలి అంటే నీవు కనికరము గలవాడవై, కనికరము గలదానవై ఉండాలి. ఈ మాట పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడిన మాట ఏంటనగా, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆ కనికరము గల గుణము నీకుంటే ప్రభువు నిన్ను కనికరిస్తాడు. నీవు చూపే కనికరము కొద్దిపాటిదైనను దేవుడు నీ మీద చూపే కనికరము బహు గొప్పదిగా ఉంటుంది. దేవుని కనికరము నీవు పొందగలిగి ఉండాలి అంటే నీకు కనికరము ఉండాలి. దేవుని కనికరము కరుణిస్తుంది, కాపాడుతుంది, బాగు చేస్తుంది, ఆదరిస్తుంది, ప్రేమ చూపిస్తుంది. ఆయన కనికరము నీకున్నప్పుడు నీవు అన్ని రీతిలుగా ఆశీర్వదింపబడతావు. మరి ఆయన కనికరము కావాలి, ఆయన కనికరముతో నేను అన్ని రీతులుగా బాగుండాలి అనుకున్నటువంటి నీవు నేను మనము కూడా కనికరము గలవారమై ఇతరుల మీద కనికరము చూపించి ఆ యేసు ప్రభు కనికరము పొందుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక.